సో ఇంకొక కేసు విషయానికొస్తే మనం సహజీవనానికి సంబంధించి మాట్లాడుకున్నాం. ఈ సహజీవనానికి సంబంధించి దీనిలో ఏమైందంటే ఇద్దరు ఫేస్‌బుక్‌లోనే పరిచయం ఏర్పడింది. ఇప్పుడు అందరికీ ఇన్‌స్టాలు, ఫోన్ కాల్స్, ఫేస్‌బుక్ పరిచయాలు. సో వీటి త్రూనే చాలా క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఇంతకుముందంటే ఏదో కత్తులు, దొంగతనాలు, పొడి చేయడాలు ఇట్లాంటివి ఉండేవి. కక్ష ఇవన్నీను. ఇప్పుడు అట్లా లేవు. ఇప్పుడు కంప్లీట్‌గా ఆన్‌లైన్, డిజిటల్ వచ్చిన తర్వాత ఫేస్‌బుక్‌లో పరిచయాలు ఏర్పడేవాడు ఎవడో అనామకుడు ఏదో మాట్లాడతాడు. అది నమ్మేయడము, అబ్బాయి అమ్మాయిని నమ్మేయడం, అమ్మాయి అబ్బాయిని నమ్మేయడము. ఇంకంతా జరిగిన తర్వాత ఏది నేను అనుకున్నది అవ్వలేదు అన్న టైంకి మొత్తాన్ని ఒకళ్ళకొకళ్ళకి ఒకళ్ళనొకళ్ళు చంపేసుకోవడము, లేదని అనుకుంటే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి రకరకాల కేసులు మోపడం. సో ఇట్లాంటివన్నీ మనం కూడా చూసాము. ఆహ్, ప్రేమించిన అబ్బాయి పెళ్లి లేదని చెప్పేసి అబ్బాయి మీద అక్కడ బాంబులు పెట్టారు, ఇక్కడ బాంబులు పెట్టాడని చెప్పేసి ఒక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసి అంతా చాలా అలజడి సృష్టించింది ఒక అమ్మాయి. దీనికి సంబంధించి ఆ అమ్మాయే ఫైనల్‌గా దోషి అని చెప్పేసి అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఉంటూ ఉన్నారు అమ్మాయిలు. ఇది మెయిన్ బేసిక్‌గాను ఏ అమ్మాయిని గూడా, స్త్రీని గాని, ఏ ఫీమేల్‌ని గూడా కించపరచడానికి కాదు, అసలు 100% కాదు. జస్ట్ ఇది మెసేజ్ ఓరియెంటెడ్. ఎందుకిలా చేస్తున్నారు మహిళలైనా గూడాను? ఒకవేళ మీకలా అనిపిస్తే, రక్షణ లేదు అనిపిస్తే వ్యవస్థని సంప్రదించండి. రక్షణ చట్టాలున్నాయి మనకి. సో వాటిని వినియోగించుకోండి అని జెప్పేసి విశ్లేషకులు, నిపుణులు మాత్రం పెద్ద ఎత్తున జెప్తున్నారు. సో దానికోసం మాత్రమే. ఈ కేసులో ఏమైందంటే సహజీవనానికి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. మరి ఇందులో వాళ్ళిద్దరూ గూడా ఫేస్‌బుక్ ద్వారా కలుసుకున్నారు. దగ్గరగానే ఉంటారంట. ఒక్కొక్కరిలోని ఒక్కొక్కటి నచ్చుతూ ఉంటుంది. అయితే ఈ పర్సన్ ఎవరైతే దగ్గరయ్యాడో, ఆ పర్సన్‌కి వంట బాగా చేయడం వచ్చంట. అంటే బాగా వండుతాడంట. చాలా టేస్టీగా ఫుడ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడంట. అయితే ఒకరోజు అనుకోకుండా ఈ ఫేస్‌బుక్‌లో మాట్లాడుకుంటూ ఇట్లా చాలా బాగా వండుతాను నేను. ఒకసారి సరదాగా టేస్ట్ చేయొచ్చు గదా మీరు నేను వండినవి అని జెప్పేసి పిలడంతోని ఆవిడ వెళ్ళడము, కలడము, ఇంకొకసారి పరిచయం ఏర్పడిన తర్వాత పూర్తిగా ఫోను సంభాషణే జరగదు గదా! ఆటోమేటిక్‌గా ఎంత దగ్గరవుదాము అనే ఆత్రంతోని ఉంటారు. సో అది జెండర్ ఇష్యూస్ అవి. వెళ్ళిన తర్వాత మొత్తానికి రోజు వెళ్ళడము, ఒకరోజు అలవాటు పడింది. చాలా బాగా వండాడు. మళ్ళా గ్యాప్ తీసుకొని మళ్ళా పోయింది. మళ్ళా చాలా బాగా వండి పెట్టాడు. ఇట్లాగ ఈళ్ళిద్దరి మధ్య ఏంటంటే, ఆ ఫుడ్ అనేది ఒక రిలేషన్‌ని క్రియేట్ చేసింది ఆళ్ళిద్దరి మధ్యన. రోజు తినడము. సో, మంచిగా వండి పెడుతూ ఉండేవాడు. రోజు మరి ఆయనే వండేవాడో, లేకపోతే ఏ హోటల్ నుంచి తీసుకొచ్చేవాడో, నేనే వండానని చెప్పడం, ఇవన్నీ ఆవిడ నమ్మడం. మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య ఒక అనుకోని మంచి గాఢమైన సంబంధం ఏర్పడింది. ఇది ఫుడ్ విషయానికి, రోజు తినడం విషయం పక్కన పెట్టేస్తే, వీళ్ళు ఇలా ఫుడ్ తింటూ గూడాను విందు భోజనంతో పాటు పొందు కూడా కుదిరింది ఇద్దరి మధ్యన. మరి విందు భోజనం చేస్తూ ఇద్దరు కూడా మంచిగా ఫిజికల్ లైఫ్‌ని కూడా ఎంజాయ్ చేయడము స్టార్ట్ చేశారు. మంచి ఫుడ్ తినడము, మద్యం సేవించడము, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు సెక్సువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేశారు అన్నది ఇందులో ఈ కేసులోని కోర్టు ఇచ్చిన ప్రకారము మనకి ఆ తీర్పులోని మనకి వెల్లడైన విషయాలు ఇవన్నీ గూడాను. సో ఇట్లాగా చేస్తూ ఏమైందంటే 6 ఏళ్ళు గడిచిపోయింది పూర్తిగాను. ఆ 6 ఏళ్ల పాటు వీళ్ళిద్దరూ వండింది తింటూ ఇద్దరు గూడా ఫిజికల్‌గా ఎంజాయ్ చేస్తూ పూర్తిగా ఒక భార్యాభర్తల కన్నా ఎక్కువగా అన్యోన్యమైపోయి బాగా దగ్గరైపోయారు వీళ్ళిద్దరూ. పిల్లలు మాత్రం లేరనుకోండి. మరి 6 ఏళ్లలోనే ఒక పెళ్ళైన జంటకైతే పెళ్ళైపోయి పిల్లలు పుట్టేసి వాళ్ళని స్కూల్స్‌కి గూడా పంపించేస్తారు. కానీ వీళ్ళు మాత్రం ఈ 6 ఏళ్ళు వండుకుంటూ, తింటూ ఈ కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు. మరి ఎవరికైనా ఎంతటి వాళ్ళకైనా గూడా ఏమైతది, ఒక పెళ్లి అని వివాహ బంధం ఉంటే పర్వాలేదు. లేకపోతే బోర్ కొట్టేస్తది. ఖచ్చితంగా మళ్ళా ఇంకోటేదో కొత్తగా కావాలని అనిపిస్తూ ఉంటది చాలా మందికి. మరి ఈ నేపథ్యంలోనే ఈ రిలేషన్ రన్ అవుతుంది. ఈవిడ ఏం చేశారంటే పెళ్లి చేసుకుందాము అని జెప్పేసి ఒక అప్లికేషన్ ఆయనకి ఫార్వర్డ్ చేసింది. పెళ్లి చేసుకుందాము, ఇంకా పెళ్లి చేసుకోవాలని ఉందని. యాక్చువల్‌గా ఫస్ట్ కలిసినప్పుడే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. 1, 2 సార్లు ఫిజికల్‌గా కలిసిన తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకుందాం. మనకి బాగా సెట్ అవుతది. నువ్వు చాలా బాగా వండి పెడుతున్నావు. నీ వంటలు నాకు నచ్చాయి అని జెప్పేసి ఈ అమ్మాయి అబ్బాయినంటే అమ్మాయికి వంట పని తప్పినట్టే గదా! మొత్తానికి ఆ రకంగా అట్రాక్ట్ అయింది. పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి చేసుకుందామని అన్నాడతను. కానీ 6 ఏళ్ల పాటు గూడా పెళ్లి జరగలేదు సరికదా! పూర్తిగా వ్యవహారం అంతా పెళ్లి సంబంధంతో ఉన్న వ్యవహారం అంతా నడిచింది వీళ్ళకి. లాస్ట్‌కి ఇంక ఫైనల్ డే నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకోవా? అని ఒక క్వెషన్ వచ్చింది. ప్రతి స్టోరీ గూడా అక్కడికే పోతది. వచ్చిన తర్వాత ఆవిడేం జేసింది, ఆయనేం జేశాడు, పెళ్లి గురించి మరి మేబీ దాన్ని అవాయిడ్ చేసినట్టున్నాడు. 6 ఏళ్ల పాటు జరిగిన తర్వాత ఇది మొత్తానికి ఈ కేసు పోయి కోర్ట్‌లో పడింది. ఇట్లా నన్ను 6 సంవత్సరాలు మరి సాధారణంగా ఎంత ఇష్టంగా గడిపినా కూడా వాడుకున్నాడని అనేస్తారు. వాడుకున్నాదనో, వాడుకున్నాడు అనో మొత్తానికి అదొస్తుంది. అంతా వచ్చిన తర్వాత ఈ మహిళ ఏం చేసింది, కోర్ట్‌లో పిటిషన్ వేసింది.
నన్ను ఇట్లా అన్నాడు, మరి పెళ్లి చేసుకుంటా అని చేయలేదు, 6 ఏళ్ల పాటు నన్ను ఫిజికల్‌గా వాడుకున్నాడు. మరి అది నన్ను రేప్ చేసినట్టే గదా! అది నన్ను ఫిజికల్‌గా అత్యాచారం చేసినట్టు వాడుకున్నట్టే. మరి కేస్ ఫైల్ చేయండి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి కోర్ట్‌ని ఆశ్రయించింది. కోర్ట్ ఏమి పిచ్చోళ్ళు కాదు గదా! కోర్ట్‌లోని లక్షల లక్షల కేసులు కోర్టుల్లో ఉంటూ ఉంటాయి ఇలాంటివన్నీను. గల్లీకి కొన్ని వందల మంది ఉన్నారు. ఇట్లాంటోళ్ళందరూ పుట్టుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు గల్లీల్లో సంసారం చేసే వాళ్ళకన్నా ఇలాంటి వాళ్ళే ఎక్కువగా ఉంటూ ఉన్నారు అని మనం రోజు వింటూనే ఉన్నాం వార్తల్లో. సో, మొత్తానికి ఏమైందనంటే కోర్టు అంతా మొత్తం విచారించి, "అమ్మ మరి నువ్వు ఎన్ని సార్లు కలిసావు? ఏంటి? ఎన్ని సార్లు నీకు వండిపెట్టాడు? నువ్వెన్ని సార్లు ఆయనకి అన్నీ తినిపించావు?" అని చెప్పేసి అడిగితే, "మరి 6 ఏళ్ల పాటు ఆయన నాకు వంటలు చేస్తుంటే నేను ఆయనకి వేరేవి తినిపిస్తూ ఉన్నానండి. ఇద్దరం కూడా మంచిగా మద్యం తాగి మత్తులోన బాగా కలిసిపోయాము. 6 ఏళ్ల పాటు మేము చేసింది ఇదే. తీరా పెళ్లి చేసుకుంటా అని చేసుకోలేదు. మరి అది రేప్ అటెంప్ట్‌కి ఎందుకు వస్తదని" చెప్పేసంటే, మరి నీ వాదన అట్లా ఉంది గానీ మరి కోర్టయితే మాత్రం ఈ విషయంలో ఏం చేయలేదమ్మా. నీకు పెళ్లి అని బంధం ఉంటే నువ్వేదైనా చేశావనంటే అనుకోవచ్చు. లేదు పెళ్లి అనే బంధం లేదు. నీకిష్టం లేకుండా ఆయనేదో ముట్టుకున్నాడంటే అనుకోవచ్చు గానీ, మీరిద్దరు 6 సంవత్సరాల పాటు సంసారం కన్నా మించి చేశారు దాన్ని. అలాంటప్పుడు అది రేప్ కిందకి ఎలా వస్తది? కుదరదిది అని జెప్పేసి మొత్తానికి కోర్టయితే కేసుని పూర్తిగా కొట్టేసింది. సో, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన నీతేంటంటే, వివాహేతర సంబంధాలు అడ్డు అదుపు లేదు. ఫలితం ఏంట్రా అంటే 0. పూర్తిగా లాస్ట్‌కి మరణాల దగ్గరికే పోతూ ఉన్నాయి అవన్నీ గూడా. పూర్తిగా లాస్ అయిపోయి రోడ్డున పడిపోయి, ఆ బ్రతుకుకి ఒక అర్థం లేక లాస్ట్‌కి ఏం చేయాలో అర్థం కాక వి పైకి దారి అందరూ గూడాను. సో, ఇది నష్టపోయేది స్త్రీలైనా, పురుషులైనా గూడాను. ఈ సంబంధం కరెక్ట్ కాదు. అండ్ సహజీవనము. వివాహేతర సంబంధం ఒక రకమైతే, సహజీవనం మాత్రము అంతకు మించిన దరిద్రం. అది నేరము కాదు అని చెప్తున్నప్పటికీ గూడా, అంతకు మించిన దరిద్రమైన పని ఇంకొకటి లేదు. ఇప్పుడున్న అసలు మన భారతీయ సంస్కృతిలోని అది కాదు, దానికి లేదు. దాన్ని ఎంకరేజ్ చేస్తూ మీరు ఏదైతే అందులో ఏదో ఉందని వెతుక్కుంటూ వెళ్తున్నారో, మరి దీనిలోని ఎదురయ్యే అంశాలన్నీ ఇలాంటివే ఎదురవుతాయి. మీకొక రక్షణ, భద్రత ఉండి ఏడదు దీనిలోని అని జెప్పేసి చెప్తూ ఎంత మొత్తుకుంటున్నా గూడా ఇవే జరుగుతూ ఉన్నాయి. సో, ఫైనల్‌గా కోర్ట్ గూడా ఏం తేల్చేసిందో మీకర్థమైంది. సహజీవనం బెట్టుకుంటే వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉండవు. ఇన్ని సంవత్సరాలు మీరు ఫిజికల్‌గా ఒకరినొకరు అంతా జేసేసుకున్న తర్వాత నన్నేదో జేశాడొచ్చి అత్యాచారం, లేతే నన్నేదో జేసింది అత్యాచారం, లేదా నా దగ్గరున్న డబ్బులన్నీ పట్టుకొని ఉడాయించేసిందనంటే మాత్రము ఇద్దరికీ గూడా న్యాయం జరగని పరిస్థితయితే ఇక్కడ ఉంటుంది. మీకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనంటే ఒకళ్ళని ఏదైనా చంపేసుకోవడము, ఒకళ్ళ మీద ఏదైనా పూర్తిగా మర్డర్ అటెంప్ట్ చేయడం ఇట్లాంటివేమైనా చేస్తే మాత్రము ఆ కేసుని ఫైల్ చేస్తారు. తీసుకెళ్ళి లోపలేసేస్తారు. ఇది మీకు లాస్ట్‌కి జరిగేది. సో, అందుకని ఇలాంటివి చేయకండి అని జెప్పేసి మానసిక నిపుణులు మరీ హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే కోర్టులు గూడా, న్యాయస్థానాలు గూడా చెప్తూ ఉన్నాయి. ఉన్నాది గదా అని అడ్డగోలుగా వాడేసుకోకండమ్మా. మేము తీర్పు ఇది నేరం కాదు అని జెప్పింది మీరు అడ్డగోలుగా వాడేసుకోవడానికి కాదు. మీకొక ఇద్దరికీ ఒక అవగాహన వచ్చిన తర్వాత ఇది బావుంది అని అనుకుంటే పెళ్లి చేసుకోండి. బాగోలేదు అని అనుకుంటే ఇద్దరు నేచురల్‌గా విడిపోండి. అంతేగాని కోర్టు దగ్గరికొస్తే మేమేమి జేయలేము అని జెప్పేసినట్టుగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో, అది ఈ 2 కేసెస్‌కి సంబంధించిన వ్యవహారం అయితే ఇదనమాట. సో, ప్రతి ఒక్కరు గూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మన సనాతన సాంప్రదాయాలకి కొన్ని విలువలున్నాయి. సో, అవి ఎన్నో ఏళ్లుగా వస్తూ ఉన్నాయి. సో, వాటిని పాటించుకుంటే లైఫ్ బావుంటుంది. ఒకవేళ మనకు అవసరం లేదు, అన్నీ మాకు సంబంధం లేదు, అసలు మేము మొత్తం వేరే కల్చర్ మాదంతా అని అనుకుంటే మాత్రం ఇలాంటివి జరుగుతాయి. నష్టపోయాక ఇంకెవరిది బాధ్యత ఉండదు. సో, ఇగ ఇట్లాగ మీడియాలో చర్చించుకోవడం తప్ప ఏమీ ఒరిగేదైతే ఉండదు. ఇది హార్మ్ చేస్తుంది తప్ప దీనివల్ల ఎలాంటి మెసేజ్ ఉండదు. సో, ఈ మెసేజ్ ఎందుకు ఇవ్వడం అంటే ఇలాంటివి దయచేసి చేయకుండా ఉంటే బావుంటుంది అని ఒక అవేర్‌నెస్ తేవడం కోసం మాత్రమే ఈ వీడియో చేశాము. మరి దీనికి సంబంధించి కొంతమంది మెసేజ్ పెడతారు. పని పాట లేదా సోదంతా చెప్తూ ఉన్నావు, సోదాపి ముందు చెప్పు అని ఒక వర్డ్ వాడుతూ ఉన్నారు కింద మెసేజెస్‌లోని. అనుకోకుండా ఎప్పుడో చూసినప్పుడు నాకది కనిపించింది. చాలా బాధాకరంగా అనిపించింది యాక్చువల్‌గాను. బట్ మీరేదో అంటున్నారు అని చెప్పేసి నేను ఆపేయాల్సిన అవసరం లేదు. సమాజానికి ఉపయోగపడే అంశం అనుకున్నప్పుడు మాత్రమే దీన్ని చెప్పగలుగుతాము. సో, అట్లా తీసుకుంటే పర్వాలేదు. సో, అలాంటి వాళ్ళు గూడా ఉన్నారు. దాన్ని అలా ఎంకరేజ్ చేస్తున్నారంటే సో, మీరు గూడా ఆ టైపే అని జెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఎంతో కొంత క్రిమినల్ మైండ్ ఉండకపోతే ఆడపిల్లల్ని పట్టుకొని కొన్ని పదాలు వాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాయి. సైబర్ క్రైమ్ దీనికి సంబంధించి కూడా స్త్రీలకు సంబంధించి ఎలా సంబోధించాలి అని చెప్తూ ఉంది. అది మరి ఎవరు ఫాలో అవ్వడం లేదు. ఇలాంటి వాళ్ళు ఏదో రోజు ఇగో ఇట్లా ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి అయితే వస్తూ ఉంటుంది. నచ్చకపోతే స్కిప్ చేసేసి వేరేదేదో చూసుకోండి గానీ, మీరు ఆ రకంగా
బ్యాడ్ గా ప్రొనౌన్స్ చేస్తూ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశము. సో దీనికి పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కోట్లో నూట్లో ఎవరో కొంతమంది అయితే ఉంటూ ఉంటారు. ప్రతి తులసి వనంలోని గంజాయి మొక్క కంపల్సరీగా ఉంటుంది. గంజాయి వనంలో తులసి మొక్క కూడా ఉంటుంది. సో ఇట్లాగే తీసుకుంటూ ఉంటాం. సో అదండి ఈ రోజైతే విషయము. సో అప్రమత్తంగా ఉండడం మంచిదే అని మా ఉద్దేశం.